ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బై నుంచి ఈ నియర్ వర్క్ థియరీ పాపులర్ అయింది. అంతేకాదు ఉన్నత చదువులు చదువుకున్న చాలా మందికి కళ్ళజోడు రావడంతో ఈ థియరీ బాగా ఫేమస్ అయింది. మిలిటరీ రిక్రూట్మెంట్స్ తో పోల్చితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే చాలా మంది విద్యార్థుల్లోనూ మయోపియా కేసులు ఉండటాన్ని అప్పట్లో బ్రిటిష్ డాక్టర్ సైతం గుర్తించారు. 19వ సెంచరీకి చెందిన ఓ హ్యాండ్ బుక్ కూడా మయోపియాకు ట్రీట్ చేయాలంటే గాలి మార్చాల్సిన అవసరం ఉంటుందని సూచించింది. నిజానికి నియర్ వర్క్ థియరీ మంచి థియరీనే కానీ దీనిని ప్రూవ్ చేయడం సవాల్గా మారింది. లేటెస్ట్ సైంటిఫిక్ స్టడీస్ కూడా ఈ థియరీలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయని బయటపెట్టింది. ఎన్ని గంటలు నియర్ వర్క్ థియరీలో ఉన్నామన్నది కాదు, దాని తీవ్రతపై మయోపియా వచ్చే అవకాశం ఉంటుందని 2008లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్వహించిన స్టడీలో తెలిపారు. నిజంగా నియర్ వర్క్ వల్లే మయోపియా వస్తుందా లేదా మరేమైనా కారణముందా అని శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేశారు. అప్పుడే అవుట్ సైడ్ థియరీ వెలుగులోకి వచ్చింది. ఈ థియరీ ప్రకారం నియర్ వర్క్ వల్ల మయోపియా రావడం లేదని, సూర్యకాంతికి దూరంగా ఉండటం, నిద్రలేమి, పోషకాహార లోపం వంటి సమస్యల కారణంగా పిల్లల్లో మయోపియాకు దారితీస్తోందని డాక్టర్లు తెలిపారు. చిన్న వయసులోనే మయోపియాకు గురైన పిల్లల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని అంటున్నారు. మయోపియా లక్షణాల విషయానికి వస్తే ఈ సమస్య ఉన్న చిన్నారులు దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేరు. కండ్లు పెద్దవిగా చేసి చూస్తుంటారు. తరచుగా తలనొప్పి రావడం, బుక్స్ ను ముఖానికి దగ్గరగా పెట్టుకుని చదవడం, టీవీని చాలా దగ్గర నుంచి చూడటం చేస్తుంటారు. బ్లాక్ బోర్డ్ పై అక్షరాలను చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కళ్ళు పొడిగా మారడం, కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం, మెల్లి కళ్ళు అలర్జీలు వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో 8 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లల్లో మయోపియా సమస్య రెట్టింపు అయిందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. విరామం లేకుండా గంటల పాటు డిజిటల్ స్క్రీన్లను చూసే సమయాన్ని తగ్గించి పచ్చదనాన్ని ఎక్కువగా చూసేలా చూడాలి. ఉదయం పిల్లలు సూర్యకాంతికి ఫోకస్ అయ్యేలా చూడాలి. ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలు మయోపియాకు గురి కాకుండా పిల్లలకు రక్షణ కల్పిస్తుంది. స్క్రీన్ చూసేటప్పుడు లేదా ఏదైనా దగ్గరగా చదివేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్ల బ్రేక్ తీసుకునేలా చూడాలి. 12 నుంచి 16 ఏండ్ల వయసు ఉన్న పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఉన్నప్పుడు 8 గంటలు మించి ఫోన్ చూడనివ్వద్దు. చిన్న పిల్లలకు మాత్రం 4 గంటల వరకే పరిమితం చేయాలి. చంటి పిల్లలు, 3 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులు అస్సలు డిజిటల్ పరికరాలను వినియోగించకుండా చూడాలి.